ఉన్నటువంటి బాధలు, ఇబ్బందులు, వ్యధలు, వ్యాధులు కూడా మనం అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి మన శత్రువులు అనేవారు లేకుండా ఉండడం కోసం మనం ఆ శత్రుత్వం అనేటటువంటి ఆ హద్దులు ఎవరెవరికైతే ఉన్నాయో, ఎక్కడెక్కడ ఉన్నాయి, ప్రపంచ నలుమూలల వారందరినీ కూడా ఆ యొక్క దివ్య సంప్రసాదనాథుని పాదాల చెంతకు సమర్పించి మనం అందరం కలిసి స్నేహితులుగా ఉండడానికి కావలసినటువంటి వరాలని ఆ దేవాది దేవుని అడుగుదాం. తీవ్రవాదుల కొరకు పదునైన వాక్యం ద్వారా వారిని రక్షించండి. అన్యాయమైన యుద్ధ ఉన్మాదుల కొరకు పదునైన వాక్యం ద్వారా వారిని రక్షించండి. పీడితులు పీడించే వారి కొరకు పదునైన వాక్యం ద్వారా వారిని రక్షించండి. దోపిడీదారులు మోసగాండ్ర కొరకు పదునైన వాక్యం ద్వారా వారిని రక్షించండి. సైబర్ నేరగాళ్ళు లంచగొండుల కొరకు పదునైన వాక్యం ద్వారా వారిని రక్షించండి. అబద్ధికులు అబద్ధ సాక్ష్యాలు పలికే వారి కొరకు పదునైన వాక్యం ద్వారా వారిని రక్షించండి. కళ్ళలాడువారు భూకబ్జాదారుల కొరకు పదునైన వాక్యం ద్వారా వారిని రక్షించండి. చేతబడులు మంత్రతంత్ర విద్యలు చేయవారందరి కొరకు పదునైన వాక్యం ద్వారా వారిని రక్షించండి. శాపనార్థాలను పెట్టువారి కొరకు పదునైన వాక్యం ద్వారా వారిని రక్షించండి. పిశాచ శక్తులను దయ్యాలను ఆరాధించే వారి కొరకు పదునైన వాక్యం ద్వారా వారిని రక్షించండి. ఈ యొక్క ఉద్దేశాలతో ఈ రెండవ దివ్య కారుణ్య జపమాలను వేడుకుందాం.